వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఇప్పుడు లాలూ కుటుంబాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై ప్రకటించారు. అంతేకాదు కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సెన్సేషన్ గా మారింది. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ కేవలం 35 సీట్లకే పరిమితం కాగా ఎన్డీఏ 202 స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు ఇండియా కూటమికి, ముఖ్యంగా ఆర్జేడీకి భారీ దెబ్బ. ఇప్పుడు లాలూ కుటుంబంలో పెద్ద వివాదానికి కారణమవుతున్నాయి. తాజాగా లాలూ రబ్రీ దంపతుల కుమార్తె డాక్టర్ రోహిణి ఆచార్య రాజకీయాలను వదిలేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, నా కుటుంబంతో కూడా సంబంధాలు లేవు, అన్ని విమర్శలను నేనే భరిస్తాను అంటూ రోహిణి ఆచార్య ఎక్స్లో స్పష్టమైన ప్రకటన వైరల్ గా మారింది. ఆర్జేడీ రెబల్ నాయకుడు సంజయ్ యాదవ్ తన భర్త రమేష్ అలాం సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నానని రోహిణి తెలిపారు. ఆమె పోస్టు బయటకు వచ్చిన వెంటనే ఆర్జేడీ లోపల ఏం జరుగుతోంది, లాలూ కుటుంబంలో ముసలం పుట్టిందా, ఎందుకు అన్న ప్రశ్నలు వేడెక్కుతున్నాయి. లాలూ పెద్ద కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్ ఇప్పటికే ఆర్జేడీ నుంచి బహిష్కరించబడ్డారు. కొత్త పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఒకవైపు తేజ ప్రతాప్ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు, మరోవైపు రోహిణి కుటుంబానికి రాజకీయాలకు దూరం జరగడం చూస్తుంటే లాలూ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. రోహిణి ఆచార్య కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, తన తండ్రికి కిడ్నీ దానం చేసిన కుమార్తెగా బీహార్లో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. 2024లో సరన్ నుంచి లోక్సభలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచే ఆమెపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీహార్లో ఆర్జేడీకి వచ్చిన భారీ పరాజయం ఇప్పుడు పార్టీకి మాత్రమే కాదు, లాలూ కుటుంబానికి కూడా భారీ దెబ్బగా మారింది. రోహిణి నిర్ణయం బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చను తెచ్చింది. ఆర్జేడీలో భవిష్యత్ మార్పులపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది.